గవర్నమెంట్ కొలువులు చేసేటోళ్ళ కన్నా జర్రంతా ఆలస్యంగా జీతాలు పడతాయేమో గాని ఏపీలో పెన్షన్లు తీసుకునేటోళ్ళకైతే 1వ తారీఖు నాడు పక్కా అందుతాయి పెన్షన్లు. పొద్దుగాల పబ్లిక్ లేవక ముందే కుర్దు అధికారులే అలా పెన్షన్ పైసలు పట్టుకొని ఇంటి ముంగట్టుకొస్తున్నారు. ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన కాడ నుంచి పెన్షన్లు తీసుకునేటోళ్లకు ఆర్జన లేకుండా అయ్యింది. అధికారులు లీడర్లే కాదు కుర్దు సీఎం సారే దగ్గరుండి పెన్షన్లు పంచుతుండు. ప్రతి నెల ఒక ఊరికి పోయి మరి ఈ నెల ఎక్కడెక్కడ తిరిగి పెన్షన్లు పంచిపెట్టిండు అరుసుకొని వద్దాం పార్రి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు కానీ అడగకుండానే పబ్లిక్ ఖండిస్తున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సారు. ఈ నెలలో బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలంలో ఉన్న పెద్దగొల్లపల్లి అనేటి ఊళ్ళకు పోయి పింఛన్లు పంచిపెట్టిండు. 2 ఇళ్లకు పోయిండు. వాళ్ళ మంచి చెడ్డలన్నీ అరుచుకున్నాడు. వాళ్ళకి ఏమేం కావాలనో అన్ని ఇచ్చి వచ్చిండు. తొలత ఒక ఇంట్లోకి పోయి ఇయ్యాల్సిన పింఛన్ డబ్బులు చేతిలో పెట్టిండు. వాళ్ళకు ఉండేతందుకు ఇల్లు వాళ్ళ కొడుకు గొర్రెల డైలీ పెట్టియాలని అధికారులకు ఆర్డర్లు వేసిండు. ఇగో గీతమ్మునికే గొర్రెల డైలీ పెట్టిస్తానని చెప్పింది. ఇక మరి ఎంత వరకు చదువుకున్నావు తమ్ముడా అని సీఎం సార్ అడిగితే ఏం చదువుకున్నావు నువ్వు ఎంతవరకు అగనాట 10వ తరగతి వరకు చదువుకొని ఆపేసిండాట. మరి పని చేసుకుంటే ఏమన్నా చదువుకుంటావా అని అడిగితే నువ్వు పని చేస్తూ చదువుకుంటావా పోనీ అది చదువు రాదని చెప్తున్నాడు. ఇక తమ్ముని మాటలు విన్నాక గీ తేలిగా చదువు గురించి పూస గుచ్చుకుంటా మంచి మాటలు చెప్పిండు 4. ఎందుకు రాదరా మాకు మేమంతా వచ్చి చదువుకున్నావా ఇష్టపడి చదువుకున్నావు నీకు కష్టపడుతున్నావు నువ్వు చదువు రాదని ముందే చెప్పేస్తున్నావు నువ్వు. ఆడికేంచి గీళ్ళ ఇంట్లోకి పోయిండు. గీ షెల్లకు 15,000 రూపాయలు చేతిలో పెట్టి వాళ్ళ షెల్లకు చదువు చెప్పియాలే ఉండేతందుకు ఇల్లు కట్టియాలని మల్లోపాలు ఆర్డర్లు వేసిండు అధికారులకు. ఇట్లా పింఛన్ పైసలు పంచిపెట్టేటి కార్యంలో కూడా ఊళ్ళోని కొంతమందిని పక్క పోయింటి కూసబెట్టుకొని ఒక్కొక్కరు తిప్పలాల్చుకున్నాడు సీఎం సారు. ఎంతమంది అమ్మా మీరు మీ ఇంట్లో? అబ్బాయిలు ఉన్నారా ఇక్కడ? ఎక్కడ పోయారమ్మా? పొలం వెళ్ళారు. ఈరోజు నేను వస్తున్నాను తెలుసు వాళ్ళకు కూలి పని వెళ్ళాడు. ఎంతమంది? కూతురు కొడుకు ముగ్గురు మొత్తం. భర్త ఉన్నాడా? నీకేమైనా పింఛన్ కానీ అటువంటి ఏమైనా వస్తాయి? పింఛన్ ఆయన చచ్చిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 200 పింఛన్ మీరే ఇచ్చారు. మళ్ళీ మధ్యలో ఇప్పుడు 4,000 పింఛన్ ఇస్తున్నారు. ఈ అవ్వకు దవాఖాన ఖర్చులని గవర్నమెంట్ తరపుకేంచే చూసుకోవాలని చెప్పిండు. ఇట్లా పబ్లిక్ ఏమేం కావాలనో ఏమేమి ఇస్తున్నారో ఇంకేమేమి ఇస్తారో చెప్పుకుంటానే ఇంకో పక్క ఎగస్ పార్టీ వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చిండు. ఇప్పుడు నేను అడుగుతున్నా సమిక్షేమం ఇవ్వలేదనే వాళ్ళకి నేను ఇచ్చేది కళ్ళుంటే చూడాలి మనసుంటే ఆలోచించాలని అలాంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చి ఏమి ఇచ్చాడంటే ఏమి ఇచ్చానో ధైర్యంగా చెప్పి మీరు వాళ్ళని నిలదీస్తే రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మీకు వస్తాయి. అదే నాకు కొండంత బలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవే మీ ఆశీస్సులు. నాకు ఇట్లా అడిగిన వాళ్ళకి అడిగినన్ని వరాలన్నట్టే ఊరి పబ్లిక్ కు వరాల వాన కురిపించిండు పోండ్రి సీఎం సారు. ఒక్క సీఎం సారే కాదు రాష్ట్రం మొత్తం సైకిల్ పార్టీ లీడర్లు సర్కార్ ఆఫీసర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి పింఛన్ పైసలు పంచిపెట్టిర్రు. పబ్లిక్ ఆపది సాపతి అంతా అరుచుకున్నారు. గొప్ప ముచ్చటే కదా ఏమంటారు?